హలో ఆల్, ఇది మెల్బోర్న్‌లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్. ఇది విక్టోరియా స్టేట్‌లో ఉంది. ఇక్కడేంటంటే రకరకాల చెట్లుంటాయి మనకి. సో, మెడిసినల్ ప్లాంట్స్ దగ్గర నుంచి మామూలు ప్లాంట్స్ వరకు ఉంటాయి. చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తా ఉంది. అట్లాగే పక్షులు అయి ఇయి తిరుగుతా ఉంటాయి చక్కగా. అవి చూడొచ్చు. అండ్ ల్యాండ్‌స్కేపింగ్ అనేది చాలా బావుంది. సో, మధ్య మధ్యలో ఏం చేశారంటే గ్రౌండ్స్‌లాగా పెట్టేసి అక్కడ చైర్లు, బెంచెస్ అవి వేసేసారు. సో, కూర్చోటానికి బావుంటదనమాట. ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వచ్చి మనం ఈ గార్డెన్స్‌లో, బొటానిక్ గార్డెన్స్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే ప్రతి ప్లాంట్‌కి ఒక వాల్యూ ఉంటుంది కదా! సో, ఆ వాల్యూ ఏంటి అనేది మనం అక్కడ బోర్డ్స్ పెట్టుంటాయన్నమాట. ఆ బోర్డ్స్ పెట్టుంటే ఆ బోర్డ్స్ చూసుకొని అవి చదువుకోవచ్చు. ఇది చాలా పెద్ద గార్డెన్స్ ఈ మెల్బోర్న్‌కి. సో, ఇదేంటంటే నడవడానికే చాలా కనీసం దగ్గరగా ఒక రౌండ్ వేయాలి అనంటే 4-5 కిలోమీటర్లు మినిమమ్ ఉంటుంది. సో, ఇందులో స్టార్టింగ్ వచ్చేడు మనకి హెర్బేరియం అని ఉంది. అందులో ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఏదో ఉంటాయి కదా! సో, అవన్నీ పెట్టారనమాట. అది కూడా అక్కడ రాస్తుంది బొటానిక్స్ అని. ఆ డ్రగ్స్ గురించి ఏంటి, బాటనీలో ఎలా యూజ్ చేసేవాళ్ళు వాటిని, అదిగోండి అప్పట్లో యూజ్ చేసిన హెర్బ్స్ కొన్ని, తర్వాత మైక్రోస్కోప్లు అవి ఇవి పెట్టారు. లోపలికి వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేశారు. బయట మాత్రమే ఇట్లా పోస్టర్లు పెట్టేశారనమాట. సో, ఆ పోస్టర్లు చదువుకుంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి ఇలాంటిదంతా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో, ఇదిగోండి ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి చూసారా? అట్లా ప్రతి ప్లాంట్‌కి ఒక బోర్డ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఓన్లీ ఆస్ట్రేలియాలో దొరికే ప్లాంట్సే కాదు. రకరకాల కాంటినెంట్స్‌లో రకరకాల ప్లాంట్స్ ఉంటాయి కదా! ఆ ప్రతి ప్లాంట్‌ది దొరుకుతుందనమాట. అంటే రీజియన్స్‌గా డివైడ్ చేశారు. నార్త్ అమెరికా అంటారు, సౌత్ అమెరికా అంటారు, ఆస్ట్రేలియా అంటారు, ఇంకొక కంట్రీ అంటారు, చైనా అంటారు. ఇట్లా రకరకాలు ఉంటాయి కదా! సో, అలా ఇలా ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐకానిక్ ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ అట. ఆస్ట్రేలియన్ ఫారెస్ట్‌లో ఎక్కువగా ఉండే చెట్లివి. సో, అట్లా రీజియన్స్‌గా డివైడ్ చేసేసి సో, ఇది పెట్టారు. ఈ గార్డెన్స్‌లో మొత్తం లోపలికి రావడానికి 10 ఎంట్రన్స్ గేట్లుంటాయి. సో, ఇది ఫ్రీ. ఇందులో ఏంటంటే మనం ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏముండదు. 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు మనం ఎక్కడ నడుస్తాంలే అని అనుకుంటే దీనికో $15 కడితే గనక ఒక బస్సు ఉంటుంది, మినీ బస్సు. సో, ఆ బస్సు ఎక్కితే ఇదిగోండి ఇది మ్యాపు. ఇంత పెద్ద గార్డెన్ ఉంది చూడండి. ఈ బొటానిక్ గార్డెన్స్ ఏంటంటే 170 సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఇది. మొత్తం దీని విస్తీర్ణం వచ్చి 38 ఎకరాలు. ఈ 38 ఎకరాల్లో 8,500 రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి. 8,500 రకాలు తెచ్చిపెట్టారంటే మామూలుగా కాదు కదా! సో, ఇందులో ఏంటంటే మెడిసినల్‌యే కాదు, మామూలు ప్లాంట్స్ వాటి నుంచి వీటి నుంచి కూడా చాలా ఉంటాయి అసలు యాక్చువల్‌గా. సో, పూలు చూడండి ఎలా ఉన్నాయో. పూలు వాస్తవంగా తక్కువున్నాయనే చెప్పాలి. ఎందుకంటే 3, 4 రకాలు తప్పితే మాకేం పూలు కనపడలేదు. కాతే ఏందంటే చెట్లు ఎంత చిన్న చెట్టు దగ్గర నుంచి పెద్ద చెట్లు వరకు అన్ని రకాల చెట్లు ఉన్నాయి. చాలా ఫ్రెష్ ఎయిర్, చల్లటి గాలొస్తా ఉంది. చాలా ఫ్రెష్‌గా ఉంది ఎయిర్ మాత్రం. ఇది చూడండి ఈ పూలు ఎంత బాగున్నాయో. అది చెప్తున్నా నేను 3, 4 రకాల పూలే ఉన్నాయి. సో, అవి స్టార్టింగ్‌లోనే ఉన్నాయన్నమాట. అండ్ ఒక్కొక్క ఏరియా దాటుతున్నప్పుడు మళ్ళీ మ్యాప్ ఉంటది. మనం ఎక్కడ ఉన్నాము ఏంటని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, రోడ్స్ చూడండి రకరకాల రోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాటర్ ఉన్నాయనుకోండి, దాని చుట్టూరు బెంచులేస్తారు కూర్చోడానికి. అది అటు చూడండి ఆ చెట్టు ఎలా ఉందో. సో, క్లియర్ స్కైస్‌లో ఏంటంటే మనం చూడటానికి బాగుంటది. విజిటర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ చెట్టు కాండం చూడండి ఎంత పెద్దగా ఉందో. అది చూడండి హైట్ కూడా చూడండి ఒకసారి. ఇది యాక్చువల్‌గా వన్ టైప్ ఆఫ్ యూకలిప్టస్ చెట్టు అనమాట. సో, అలా ఈ దారి ఉంది చూసారా? అట్లా లోపలికి ఎందుకంటే ఒక అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ రావాలని చెప్పేసి అట్లా పెట్టారు. సో, ఇదిగోండి ఇట్లా బ్రిడ్జెస్ లాగా ఉంటాయి. సో, అందులో చిన్న సైజ్ వాటర్ ఫాల్ లాగా పెట్టారు చూడండి. వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇటు చూస్తే అర్థమైద్ది. అదిగోండి. ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా అనమాట. శబ్దం వస్తూ ఉంటుంది. సో, చాలా ఏంటంటే చాలా పీస్‌ఫుల్ లొకేషను. ఇందులో 99% జనాలు కుక్కల్ని తీసుకొని వస్తా ఉన్నారు. ఇక్కడ కుక్కల్ని పెంచుకుంటారు బాగా. సో, ఆ డాగ్స్‌ని తీసుకొని హ్యాపీగా వస్తా ఉన్నారు. ఆ డాగ్స్ అసలు ఏం చేయవండి యాక్చువల్‌గా. వాటి ముందు ఇక్కడ అన్ని ట్రైన్ డాగ్స్ కాబట్టి ఏం చెయ్యవు. వాళ్ళ ఓనర్ ఏం చెప్తే అయి చేస్తుంటాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసిండి ఒకటి లేక్ లాగా. సో, ఆ లేక్ ముందు అదిగోండి వేసేసారు చూడండి.
బెంచెస్ వేస్తారు. ఆ బెంచెస్ దగ్గర వీళ్ళందరూ కూర్చుంటారు. కూర్చొని ఆ ఎండను ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకు ఎండను ఆస్వాదిస్తారంటే మెల్బోర్న్ ఎప్పుడు చలిగానే ఉంటుంది కాబట్టి ఇట్లా ఎండను ఆస్వాదిస్తూ ఉంటారు. అండ్ ఎందుకంటే చలికాలం కాబట్టి ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది చలికాలంలో. అండ్ మెల్బోర్న్ వెదర్ అసలు అన్ప్రెడిక్టబుల్ అనమాట. కాసేపు వర్షం పడిద్ది, కాసేపు బాగా ఎండ వచ్చిద్ది, కాసేపు ఏమో చల్లగా ఉంటుంది అనమాట. అన్ని రకాలది ఒకే రోజులు చూడొచ్చు ఈ మెల్బోర్న్లో. లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో డిఫరెంట్గా. అవి లైట్లు యాక్చువల్గా ఏదో చూడటానికి అలా పెట్టారు కానీ ఏం లైట్లు. ఇది చూడండి ఒక క్రిస్మస్ చెట్టు లాగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ బర్డ్స్ కూడా చూడండి హ్యాపీగా అట్లా మన కాళ్ళ పక్క నుంచే వెళ్తూ ఉన్నాయి చాలా బర్డ్స్ అయితే. పావురాళ్ళు, డక్స్, స్వాన్స్. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ గోరింగ్ పెట్టేది. సో ఇవేంటంటే అవి ఏమాత్రం భయం లేకుండా హ్యాపీగా పక్కన తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనుషుల్ని అసలు పట్టించుకోరు, జంతువులను కూడా వాటిని టచ్ చేయరు. అంతవరకే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అట్లా ఉందన్నమాట. గత 10 రోజుల్లో ఇదే సన్ రైజ్ రావటం, రోజు వర్షం లేకపోతే రోజు చలి. ఈరోజే కొంచెం వచ్చింది. తర్వాత ఇది ఒక క్యాక్టస్ ఎలా ఉందో చూడండి. ఇది వాటర్ ట్యాప్, అది వాటర్ తాగాలనుకుంటే. ఈ మొత్తం గార్డెన్స్కి నడి మధ్యలో ఒక చోట ఫుడ్ ఆప్షన్ ఉంది. సో స్టార్టింగ్లో ఉంది, మధ్యలో ఒక చోట ఉంది, ఇక అంతే. మిగతా చోట్ల ఏంటంటే అక్కడక్కడ వాటర్ ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే వాటర్ తాగొచ్చు. కాకపోతే ఏంటంటే వీకెండ్స్లో బాగా వస్తారు ఖచ్చితంగా. సో మేము వీక్ డేలో వెళ్ళాం కాబట్టి ఏంటంటే మరీ హెవీ క్రౌడ్ అయితే లేదు, బట్ క్రౌడ్ అయితే ఉంది. ఎందుకంటే ఎండ ఉంది కదా, సో క్రౌడ్ అయితే ఉంది. కానీ హెవీ క్రౌడ్ అయితే ఏమీ లేదు. అది చూడండి, చెట్లు చూడండి ఎంత పెద్దగా పెరిగినాయో. అందుకని చెప్పింది 170 ఏళ్ళు అంటే అప్పట్లో నాటిన చెట్లు చాలా ఉన్నాయి ఇందులో. సో క్యాక్టస్ చూడండి రకరకాలు ఉన్నాయి. అంటే షోకి ఉండే చెట్లు ఉంటాయి, అలాగే మెడిసినల్ వాల్యూ ఉండే చెట్లు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇదిగోండి ఇదంతా క్యాక్టస్ గార్డెన్. ఎన్ని రకాల క్యాక్టస్ ఉంటుంది చూడండి అసలు ఇక్కడ. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ఏ చెట్టు పొరపాటును కూడా మనం తీయకూడదు, ఎందుకంటే కెమెరాలు ఉంటాయి. చూడండి ఎలా ఉందో. అమెరికాలో ఎక్కువ ఉంటాయని రాసుంది అక్కడ యాక్చువల్గా. ఇది బొమ్మ, క్యాక్టస్ బొమ్మ చూడండి నిజంలాగా ఎలా చేసి పెట్టారో. ఇవి నిజమే, వాటికి పూలు కూడా వచ్చింది చూడండి క్యాక్టస్కి. కానీ వాస్తవంగా 5 కిలోమీటర్లు రౌండ్గా నడుస్తూ ఉంటాం, కానీ మనకు పెద్ద తెలియదు నిజంగా 5 కిలోమీటర్లు నడిచామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇన్ని రకాల చెట్లు ఒకే చోట చూడటం అనేది కొంచెం తక్కువ. 8500 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్. ఓన్లీ ఆస్ట్రేలియాలో ఉండే మాత్రమే కాదండి, ఇది అరౌండ్ ద వరల్డ్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నాటారనమాట. సో అది ఇక్కడ ఉండే గొప్పతనం. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒకసారి తిరగలేము, ఇంతెక్కడ తిరుగుతాంలే అనుకుంటే మీరు హ్యాపీగా ఆ బస్సు ఎక్కేసారనుకోండి. చిన్న బస్సు అది, ఒక 6 సీటర్ 8 సీటర్ ఉంటుంది. అది ఎక్కితే ఏంటంటే వాళ్ళే తిప్పి చూపిస్తూ ఉంటారు మీకు. దాని కాస్ట్ $15. అండ్ మీరు కొంచెం దూరం నడిచిన తర్వాత ఖచ్చితంగా ఒక లేక్ దాని ముందు అలా పెడతారు. హ్యాపీగా మీరు అక్కడ కూర్చోవచ్చు, ఎంతసేపు కావాలన్నా హ్యాపీగా కూర్చొని మళ్ళీ నడక అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తున్నారు, జాగింగ్ చేయడం. ఈ చెట్టు చూడండి అసలు ఎట్లా ఉందో. ఆ చెట్టు చూడండి, వాటికి ఉన్న ఇది చూడండి ఎలా ఉంది. ఇది నేను చెప్పిన బస్సు పక్కన చూడండి బ్లూ కలర్, అది నేను చెప్పిన బస్సు అన్నమాట. బాగుంది, పక్షులు చక్కగా అలా తిరుగుతూ ఉంటాయి భయం లేకుండా. ఒక కాఫీ చెప్పుకోవచ్చు హ్యాపీగా. కాఫీ తీసుకొని ఒక $5 ఉంది కాఫీ లార్జ్ అయితే. సో స్మాల్ అయితేనే $4. హ్యాపీగా ఒక కాఫీ తీసుకొని రిలాక్స్డ్గా మనం కూర్చుంటే ఆ పక్షులు అవి మన చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. చల్లటి గాలి అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంది. సో అదొక మంచి అనుభూతి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.